ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ధరణికి సంబంధించి ఈ నెల 16న ధరణిపై ప్రాథమిక నివేదిక అయితే విడుదల చేస్తున్నారు. సో రైతులందరికీ ముఖ్య గమనిక అనమాట. రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఇవ్వనున్న కమిటీ సభ్యులనమాట. దాదాపు 23 లక్షల ఎకరాల పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి పరిష్కారాలు, పలు సిఫార్సులకు అయితే సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ ప్రక్రియ వేగంగా నివేదికకు సంబంధించి సిద్ధమైందనమాట. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నెల 16న కమిటీ సభ్యులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నివేదికనైతే ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ధరణి పోర్టల్లో 23 లక్షల ఎకరాలకు సంబంధించిన ఏదైతే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని నివేదికలో పొందుపరిచారు. నివేదిక అనంతరం క్షేత్రస్థాయి అవగాహన కోసం జిల్లాలకు వెళ్లి రైతులు, ఇతర భాగస్వామ్యాలను పక్షాలను కలిపి ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. అవసరమైతే పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం కూడా చేయాలని కూడా కమిటీ అయితే భావిస్తూ ఉందన్నమాట. ఈ అధ్యయనం తర్వాతే పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించే యోచనలో కమిటీ ఉన్నట్లు తెలుస్తుంది. ధరణి చట్ట సవరణ లాంటి కీలక అంశాలను కూడా పూర్తిస్థాయి నివేదికలో ప్రతిపాదించాలని చెప్పి కమిటీ సభ్యులు అయితే భావిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా రైతులందరికీ సంబంధించి రైతుల భూ సమస్యలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే మనకు 16వ తారీఖున తెలియబోతుంది. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.